బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు అన్నమయ్య జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. సదుం మండలంలో పుట్లవాండ్లపల్లె, కంబవారిపల్లె, అమ్మగారిపల్లెలో దాదాపు 28,000 కోళ్లు చనిపోయాయి. ఆ కోళ్ల శాంపిల్స్ ను భోపాల్లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కు పంపించారు. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేశారు. దీంతో 3 కోళ్ల ఫారాలను సీజ్ చేశారు. బర్డ్ ఫ్లూ పంజాతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్థానికులు కూడా కంగారు పడుతున్నారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తూసి పూడ్చిపెడుతున్నారు. వైరస్ సోకిన కోళ్లను, కోడిగుడ్లను అమరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పౌల్ట్రీ ఫామ్ యజమానులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని చెబుతున్నారు అధికారులు. 19వ తారీఖున శాంపుల్ తీసుకెళ్లారు. ఆ రోజు శాంపుల్ తీసుకెళ్లి 4వ తారీఖు వరకు మాకు రిజల్ట్ ఇవ్వలేదు. ఆ లోపల మాకు దాదాపుగా ఉన్న కోళ్ళన్నీ మొత్తం చనిపోయాయి. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ టైంలో రియాక్ట్ అయ్యి ఉంటే మాకు ఈ ఇష్యూ వచ్చేదే కాదు. అసలు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అని చెప్పలేనంత హీన స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారనేది నాకు అనుమానంగా ఉందండి. మన దగ్గర వచ్చి ఎగ్స్ ప్రొడక్షన్ అయ్యేది, అది యాచ్రీకి పంపిస్తాం. అది యాక్చువల్గా ఒక 20th వచ్చేసింది, మనది కొంచెం మోర్టాలిటీ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అప్పుడు శాంపుల్స్ తీసుకొని వెళ్ళారు. తీసుకొని పోయి మనం రెస్పాన్స్ ఏం రాలేదు వాళ్ళు. మళ్ళీ యాక్చువల్ నిన్న ఎస్టర్డే వచ్చేసింది, ఎమర్జెన్సీగా వచ్చి లేదు కిల్ చేయమన్నారు. కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, ఎమర్జెన్సీ కిల్ చేయాలని 1800 బర్డ్స్ ఉంటే కిల్ చేసి ఎటువంటిది రసీదు ఇవ్వలేదు మాకి. దానివల్ల సుమారు ఒక 50 నుంచి 60 లక్షల వరకు మనది పెట్టుబడి పెట్టాం దీంట్లో. ఇవి ఎగ్స్ కూడా ఉన్నాయండి లోపల. స్టార్టింగ్ ఏజ్లోనే మనకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది.